Hi, hello. Welcome to Science Club. Today we'll discuss about the topic leaf. What do you mean by leaf? అసలు లీఫ్ అంటే ఏంటి? లీఫ్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది. పైగా స్టెమ్ కానీ బ్రాంచెస్ కానీ లాటరల్ సైడ్ లో వస్తాయి. సో అంతేకాకుండా డోర్సల్ సైడ్ చూసుకున్నా వెంట్రల్ సైడ్ చూసుకున్నా ఫ్లాట్ గా ఉంటుంది. విచ్ ఇస్ బోర్న్ ఆన్ ద స్టెమ్. విచ్ ఇస్ బోర్న్ ఆన్ ద స్టెమ్ అనమాట. నెక్స్ట్ ఇది డెవలప్స్ ఎక్కడ డెవలప్ అవుతుందంటే నార్మల్ గా లోడ్ పోర్స్ నుంచి డెవలప్ అవుతుంది. అయితే ఈ నోడ్ పోర్షన్ లో ఏముంటుంది? ఈ నోడ్ పోర్షన్ కి ప్లస్ ఆ లీఫ్ పోర్షన్ మధ్యలో ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ మనం ఏమంటాం? వి కాల్ ఇట్ as యాక్సిల్. ఏమంటదని? యాక్సిల్. అక్కడ వచ్చినటువంటి బట్ని మనం ఏమంటాం? యాక్సిలరీ బట్ అంటాం. ఇదంతా మళ్ళీ మీకు డయాగ్రామ్ లో చూపిస్తాను. క్లియర్ గా క్లారిటీగా అన్ని చూపిస్తాను. సో ఈ యాక్సిలరీ డెప్త్ దేనికి డెవలప్ అవుతుంది? లేటర్ డెవలప్స్ ఇంటూ బ్రాంచెస్ గా డెవలప్ అవుతుంది. ఆ లీవ్స్ అనేవి ఈ పాయింట్ చూస్తే లీవ్స్ అనేవి ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది? జస్ట్ చూడండి ఇక్కడ సూట్ ఎపికల్ మెరిస్టమ్. వేర్ డస్ డెవలప్ ఫ్రమ్? సూట్ ఎపికల్ మెరిస్టమ్. అసలు మెరిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ మీన్ బై మెరిస్టమ్? సో మెరిస్టమ్ మెరిస్టమ్ అంటే ఈ ఇక్కడ ఉండేదాన్ని మన అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని అంటే ఏమంటే ఇక్కడ ఉన్న సెల్స్ ని అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే ఇక్కడ సెల్స్ అనేవి కంటిన్యూస్ గా డివైడ్ అవుతూనే ఉంటాయి. ద సెల్స్ ఆర్ కంటిన్యూస్లీ డివైడింగ్. అంటే సెల్స్ ఆర్ నాన్ ఫంక్షనల్. ఫస్ట్ ఆఫ్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఉన్నాం. సెల్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే ఏమని చెప్పినా కదా? సెల్స్ కంటిన్యూస్లీ డివైడ్. సెల్స్ కంటిన్యూస్లీ డివైడ్. కంటిన్యూస్లీ డివైడ్. కంటిన్యూస్‌గా సెల్స్ కంటిన్యూస్‌గా డివైడ్ అవుతుంది. సో, కంటిన్యూస్‌గా డివైడ్ అవుతుందంటే అర్థం ఏంటి? మైటోసిస్ జరుగుతుంది. సెల్ డివిజన్‌లో మైటోసిస్ జరుగుతుంది. సో, హియర్ ద సెల్స్ ఆర్ నాన్ ఫంక్షనల్. సెల్స్ ఆర్ నాన్ ఫంక్షనల్. నాన్ ఫంక్షనల్. సెల్స్ ఆర్ నాన్ ఫంక్షనల్. దాన్ని మనం ఏమంటామంటే మెరిస్టమ్ అంటాం. ఏమంటాం? మెరిస్టమ్. దిస్ మెరిస్టమ్ ఇస్ అగైన్ 2 టైప్స్. మెరిస్టమ్ ఎన్ని టైప్స్? 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ద ram antam, another one is the SAM, SAM. Ram is nothing but a root apical meristem. SAM is nothing but a shoot apical meristem. రూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటే రూట్ పోర్షన్ కావాల్సినటువంటి సెల్స్ అన్ని కూడా ఈ సెల్స్ తయారు చేస్తాయి. రూట్ ఎపికల్ మెరిస్టమ్. దిస్ రూట్ ఎపికల్ మెరిస్టమ్ రీజియన్ విల్ డెవలప్స్ ద రూట్ సెల్స్. రూట్ కి కావాల్సిన సెల్స్ లో రూట్ ఎపికల్ మెరిస్టమ్స్ ఉంటాయి. సూట్ కి కావాల్సినవన్నీ కూడా సూట్ ఎపికల్ మెరిస్టమ్స్ డెవలప్ అవుతాయి. సో దిస్ సూట్ ఎపికల్ మెరిస్టమ్స్ ప్రెజెంట్ ద టిప్ ఆఫ్ ద స్టెమ్. సో అయితే సూట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ సూట్ అంటే ఏంటి? సో దిస్ ఇస్ ద గ్రౌండ్ పోర్షన్. ఏ పోర్షన్ ఇది? గ్రౌండ్ పోర్షన్ అనుకుందాం. ఇక్కడ ద ప్లాంట్ విల్ బి దే. సపోజ్ దీస్ ఆర్ ద రూట్స్. ఏంటివి? రూట్స్ అనుకుందాం. అండ్ దిస్ పోర్షన్ ఇస్ ద స్టెమ్. అండ్ ది స్టెమ్ కంటైన్స్ సమ్ బ్రాంచెస్. And these branches contain some leaves. Branches contain some leaves. And also this stem also contains some flowers. Okay. This whole portion will call it as shoot. షూట్ అంటే మొత్తం పోర్షన్ షూట్ అని అంటాం. అంటే అబౌవ్ ద గ్రౌండ్ ఏదైతే కనిపిస్తుందో అది ఈ పోర్షన్ మొత్తం కూడా మనం షూట్ అని పిలుస్తాము. పైగా లీవ్స్ అని ఎలా అరేంజ్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ అని ఎప్పుడు కూడా ఫస్ట్ లీఫ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ పొజిషన్ లో ఫామ్ అవుతుంది. అంటే గ్రౌండ్ కి దగ్గరలో ఫామ్ అవుతుంది. అంటే బేస్. దిస్ పోర్షన్ ఇస్ కాల్డ్ బేస్ పోర్షన్. ఈ పోర్షన్ మనం ఏమంటాం? బేస్ పోర్షన్ అంటాం. దిస్ పోర్షన్ విల్ కాల్ ఇట్ as బేస్ పోర్షన్. అండ్ దిస్ పోర్షన్ విల్ కాల్ ఇట్ as అపెక్స్ పోర్షన్. టాప్ పోర్షన్ కాల్ ఇట్ as అపెక్స్ పోర్షన్. కింద బేస్ పోర్షన్. ఫస్ట్ లీఫ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బేస్ పోర్షన్ లో ఫామ్ అవుతుంది. లాస్ట్ లీఫ్ అంటే యంగర్ లీఫ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అపెక్స్. అంటే ఫస్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో దట్ విల్ బి ద ఓల్డర్ లీఫ్. టాప్ పోర్షన్ లో ఏదైతే ఫామ్ అవుతుందో ఆ టాప్ పోర్షన్ ఫామ్ అయ్యే లీఫ్ మనం యాంగర్ లీఫ్ అని అంటాం. అయితే లీవ్స్ ఏ ఆర్డర్ లో ఫామ్ అవుతున్నాయి? బేస్ టు అపెక్స్ రూపంలో ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతున్నాయి? బేస్ నుంచి అపెక్స్ ఫామ్ అవుతాయి. అందుకే దాన్ని మనం ఏమంటాం? యాక్రోపిటల్ ఆర్డర్ అంటాం. ఏమంటుందని? యాక్రోపిటల్. సో లీవ్స్ ఆర్ ఆల్వేస్ అరేంజ్డ్ ఇన్ ద యాక్రోపిటల్ ఆర్డర్. బేస్ టు అపెక్స్ మనం ఏమంటాం? యాక్రోపిటల్ ఆర్డర్ అంటాం. మెయిన్ గా లీవ్స్ లో ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ జరుగుతుంది? మెయిన్ ఫంక్షన్ వాస్ ద ఫోటోసింథసిస్. ఏ ఫంక్షన్ జరుగుతుంది? ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనేది మనకు తెలుసు. సన్లైట్ యూజ్ చేసుకొని మనకి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకునేది దాన్ని నథింగ్ బట్ ఆటోట్రోఫ్ అని కూడా చెప్తాం. అయితే ఇక్కడ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? ఫోటోసింథసిస్ అకర్స్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. ఇంతకీ ఫోటోసింథసిస్ ఏ టైప్ ఆఫ్ సెల్స్ లో జరుగుతుందని చెప్తే ఫోటోసింథసిస్ అకర్స్ ఇన్ మీసోఫిల్ సెల్స్. ఏ సెల్స్ అని చెప్తాము? మీసోఫిల్ సెల్స్. ఓకే, మీసోఫిల్ సెల్స్. ఫోటోసింథసిస్ డిస్కస్ చేసేటప్పుడు మనం క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి, మీసోఫిల్ సెల్స్, ఆ మీసోఫిల్ సెల్స్ ఉన్న టైప్స్ కూడా మనం ఒక చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్ ద బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ లీఫ్. నెక్స్ట్ అయితే పార్ట్స్ ఆఫ్ లీఫ్. పార్ట్స్ ఆఫ్ లీఫ్ లో లీఫ్ కి 3 పార్ట్స్ మెయిన్ గా ఉంటాయి. వన్ ఇస్ ద పీటియోల్. దిస్ పోర్షన్ విల్ కాల్ ఇట్ as పీటియోల్. ఈ పోర్షన్ మనం ఏమంటాం? పీటియోల్ అంటాం. దిస్ పోర్షన్
పీటియోల్ అంటాం. నెక్స్ట్ లీఫ్ బేస్, ఈ పోర్షన్ మనం ఏమంటాం, లీఫ్ బేస్ అని అంటాం. దిస్ పోర్షన్ విల్ కాల్ ఇట్ యాజ్ లీఫ్ బేస్. దిస్ ఇస్ ద లీఫ్ బేస్. అండ్ నెక్స్ట్ అదే లీఫ్ బ్లేడ్ ఆర్ లామినా, ఈ పోర్షన్, దిస్ హోల్ పోర్షన్, మొత్తం పోర్షన్ మనం ఏమంటాం, లీఫ్ బ్లేడ్ ఆర్ లామినా. మొత్తం ఇది మొత్తం ఏదైతే గ్రీన్ గా కనిపిస్తుందో, గ్రీన్ గా కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏంటి, లీఫ్ బ్లేడ్ ఆర్ లామినా అంట. అయితే దిస్ ద స్టెమ్ పోర్షన్, ఇదేంటిది, దిస్ ద స్టెమ్, దిస్ ద స్టెమ్, ఇది స్టెమ్. ఈ స్టెమ్ కి, ఈ స్టెమ్ కి, ఈ పీటియోల్ కి ఇక్కడ ఏం పోర్షన్ ఉంది, నోడ్ ఉంది. ఇక్కడ ఏముంది, నోడ్. స్టెమ్ కి పోర్షన్ చూడండి, పోర్షన్ ఏముంది, ఇక్కడ నోడ్ ఉంది, నోడ్. ఈ స్టెమ్ మీద ఏముంది, నోడ్. ఈ నోడ్ పోర్షన్ నుంచి ఏం అరేంజ్ అయింది, లీఫ్ అనేది అరేంజ్ అయింది. అయితే నోడ్ పోర్షన్ నుంచి ఏం అరేంజ్ ఉంది, లీఫ్ అనేది అరేంజ్ ఉంది. అయితే ఫస్ట్ దిస్ పోర్షన్ లీఫ్ బేస్, ఈ లీఫ్ బేస్ కి అదే విధంగా ఈ పక్కన స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చూడండి, స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్. ఈ స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ మనం ఏమంటాం, స్టిప్యూల్స్ అంటాం. ఏమంటాము, స్టిప్యూల్స్. ఇది కావాలంటే స్టిప్యూల్స్. ఈ స్టిప్యూల్స్ అనేవి ఒకవేళ ఉంటే, ప్రెసెంట్ అయితే ప్లాంట్ లో, దాన్ని మనం ఏమంటాం, స్టిప్యులేట్ లీవ్స్ అని అంటాం. ఏమని చెప్తాం మనము, స్టిప్యులేట్ లీవ్స్ అని అంటాం. ఒకవేళ స్టిప్యూల్స్ ఆబ్సెంట్ అయితే విల్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టిప్యులేట్, విల్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టిప్యులేట్, ఎక్స్టిప్యులేట్ లీవ్స్. స్టిప్యూల్స్ ఉంటే స్టిప్యులేట్ లీవ్స్, స్టిప్యూల్స్ లేకపోతే ఎక్స్టిప్యులేట్ లీవ్స్ అని పిలుస్తాం. అయితే ఈ యొక్క పీటియోల్ పోర్షన్ ఈ లీఫ్ బేస్ కి, అదే విధంగా ఈ యొక్క స్టెమ్ కి మధ్యలో ఒక పోర్షన్, దిస్ పోర్షన్ విల్ కాల్ ఇట్ యాజ్ యాక్సిల్. ఏమని పిలుస్తాం వీటిని మనము, యాక్సిల్ పోర్షన్. ఈ యాక్సిల్ పోర్షన్ ఏదైతే బడ్ ఉంటుందో ఆ బడ్ ని మనం ఏమంటాం, విల్ కాల్ ఇట్ యాజ్ యాక్సిలరీ బడ్, axillary bud. This axillary bud later develops into branches. దేనికి డెవలప్ అవుతుంది, branches, develops into branches, develops. Okay, develops into branches. Okay, this the stem portion, this the node portion. ఓకే, ఈ నోడ్ నుంచి లీఫ్ అనేది అరేంజ్ అవుతుంది. ఇక్కడ లీఫ్ బేస్ ఉంది. ఈ లీఫ్ బేస్ కి అదే విధంగా ఈ స్టెమ్ కి మధ్యలో ఉన్నటువంటి పోర్షన్ మనం ఏమంటాం, లీఫ్, we call it as axil. అండ్ దిస్ యాక్సిల్ లో ఉన్నటువంటి బడ్ మనం ఏమంటాం, యాక్సిలరీ బడ్. ఈ యాక్సిలరీ బడ్ దేనికి లేటర్ దేనికి డెవలప్ అవుతుంది, బ్రాంచెస్ కింద డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ లీఫ్ బేస్ తర్వాత కంటిన్యూస్ దేనికి కంటిన్యూ అవుతుంది, ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ ఇంటూ ద పీటియోల్. దిస్ పోర్షన్ వి కాల్ ఇట్ as petiole. ఏమంటారు దీన్ని, పీటియోల్. ఓకే, దిస్ పోర్షన్ వి కాల్ ఇట్ as petiole. సో దిస్ ద పీటియోల్ పోర్షన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద లామినా పోర్షన్. ఇక్కడ చూసుకున్నట్టు ఈ పీటియోల్ ఈ పాయింట్ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ ఉంటుంది, మిడ్ రిప్. విల్ కాల్ ఇట్ మెయిన్ వెయిన్, నథింగ్ బట్ ఏ మెయిన్ వెయిన్. విల్ కాల్ ఇట్ యాజ్ మిడ్ రిప్. ఏమని పిలుస్తాం వీటిని, మిడ్ రిప్, మిడ్ రిప్ అని పిలుస్తాం. ఇప్పుడు దిస్ పోర్షన్ మిడ్ రిప్ ఉంది. ఈ మిడ్ రిప్ తర్వాత కొన్ని దానికి మరికొన్ని వెయిన్స్ లో వచ్చి చూడండి, మరికొన్ని నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ కొన్ని ఉన్నాయి. దీస్ విల్ కాల్ ఇట్ యాజ్ వెయిన్స్. మనం ఏం పిలుస్తాం వీటిని, వెయిన్స్ అని పిలుస్తాం. దీస్ వెయిన్స్ కి మళ్ళీ కొన్ని నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ వచ్చాయి, విల్ కాల్ ఇట్ యాజ్ వెయిన్లెట్స్. ఏమని పిలుస్తాం వీటిని మనము, వెయిన్లెట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద హోల్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్. ఓకే, ఏదైతే లీఫ్ బ్లేడ్ అన్నామో, లామినా అన్నామో, దిస్ గ్రీన్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో, హియర్ ద ఫోటోసింథసిస్ విల్ అక్కర్, హియర్ ద ఫోటోసింథసిస్ విల్ అక్కర్. దిస్ ఇస్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ ద లీఫ్. అండ్ దిస్ ఇస్ ద petiole. నెక్స్ట్ వన్ ఇస్ ద petiole. యూ కెన్ సీ ద petiole. మళ్ళీ సేమ్ చూడండి, ఈ స్టెమ్, ఈ స్టెమ్ దగ్గర ఏముంది, ఇక్కడ నోడ్ ఉంది. ఈ నోడ్ దగ్గర మళ్ళీ ఏముంది, యూఆర్ సెట్టింగ్ ఏ petiole. ఇక్కడ ఏముంది, petiole ఉంది. మీరు క్లియర్ గా చూసినట్టయితే ఇక్కడ ఏదో బట్ లైక్ స్ట్రక్చర్ ఉంది, చూసారా. అంటే నేను చెప్పిన స్టెమ్ కి అదేవిధంగా ఈ పోర్షన్ ఏదైతే ఈ పోర్షన్ ఉంది, ఈ పోర్షన్ మనం ఏమన్నాం, దిస్ పోర్షన్ మనం కాల్డ్ యాక్సిల్. ఇక్కడ ఉన్నటువంటి బట్ మనం ఏమని చెప్పాము, యాక్సిలరీ బట్. ఏమని చెప్పాము మనము, యాక్సిలరీ బట్ డెవలప్స్ ద లేటర్ బ్రాంచెస్. ఓకే, దిస్ హోల్ పోర్షన్ కాల్ ఇట్ as లీఫ్ బ్లేడ్. ఏమంటుంది దీన్ని, లీఫ్ బ్లేడ్. ఫస్ట్ పీటియోల్. పీటియోల్ ఏ స్ట్రక్చర్ లో ఉంటుంది చూడండి, సిలిండ్రికల్ స్టాక్. ఏముంటుంది, సిలిండ్రికల్ స్టాక్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే లీఫ్ బ్లేడ్ ని హోల్డ్ చేసి, సపోజ్ దిస్ ఇస్ ద లీఫ్, ఇది లీఫ్ అనుకుందాం, మన హ్యాండ్ ఉంటుంది. ఈ పోర్షన్ మనం ఏమనుకుంటాం, దిస్ పోర్షన్ కాల్ ఇట్ as పీటియోల్. చూడండి, సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంది. ఈ పీటియోల్ ఏం చేస్తుంది, మన ఈ యొక్క లీఫ్ ని హోల్డ్ చేస్తుంది. ఏ పొజిషన్ లో హోల్డ్ చేస్తుంది, హారిజంటల్ పొజిషన్ లో హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఈ హారిజంటల్ పొజిషన్ హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, సన్లైట్ అని డైరెక్ట్ గా వచ్చి ఈ లీఫ్ మీద పడడం వల్ల మనకి ఏమో ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో హారిజంటల్ పొజిషన్ ఉంచడానికి కారణం అంటే టు క్యాప్చర్ ద సన్లైట్. అంతేకాకుండా ఈ పీటియోల్ ఏం చేస్తుంది, దిస్ పీటియోల్ వాస్ హెల్పింగ్ దిస్ లామినా. అంటే విండ్ ఏదైనా సరే, పెద్దగా గాలి ఏమైనా వచ్చా సరే, ఈ లీఫ్ ఏమవుతుంది, అటు ఇటు గాలి బాగా ఊతుంది, ఎక్కువ గాలి బాగా ఊతుంది, అయినప్పుడు కూడా పడిపోదు. ఎందుకంటే దిస్ పీటియోల్ ఇస్ హోల్డింగ్. అలాగే విండ్ కి ఫ్లట్ అవడానికి ఇలాగేదో ఉపయోగపడుతుంది. సో దిస్ ఏ లాంగ్ థిన్ ఫ్లెక్సిబుల్ petioles allow leaf blades to flutter in the wind.
ఒకవేళ లీఫ్ లో పీటియోల్ కానీ లేకపోతే దిస్ పీటియోల్ వాజ్ ఆబ్సెంట్ ఇన్ ద లీఫ్, దాన్ని మనం ఏమంటామంటే సెసైల్ అని అంటాము. పీటియోల్స్ లీఫ్ లో పీటియోల్స్ ఆబ్సెంట్ అయితే వీల్ కాల్ ఇట్ ఏ సెసైల్. ఈ సెసైల్ మనం ఎవరిలో చూడొచ్చండి, వీ కెన్ సీ ఇన్ ద గ్రాసెస్. మనం గ్రాసెస్ లో వీ కెన్ సీ ద సెసైల్ టైప్. అండ్ నెక్స్ట్ పాయింట్ లీఫ్ బేస్. నెక్స్ట్ ఏంటి, లీఫ్ బేస్. సో లీఫ్ బేస్ కి వచ్చేసరికి నార్మల్ గా ఫస్ట్ ఏం చెప్పినాం, ఇట్ ఇస్ ద లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద లీఫ్. లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ అని చెప్పి ఇక్కడ లీఫ్ ఈజ్ జాయిన్ టు ద నోడ్ ఆఫ్ ద స్టెమ్. స్టెమ్ మీద నోడ్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ పొజిషన్ లో లీఫ్ బేస్ అని ఉంటుంది, అక్కడ జాయిన్ అవుతుంది. సో ఈ లీఫ్ బేస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రొటెక్ట్ ద యంగ్ యాక్సిలరీ బడ్. ఏదైతే యంగ్ యాక్సిలరీ బడ్ ఉందో ఆ యంగ్ యాక్సిలరీ బడ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దిస్ లీఫ్ బేస్. నెక్స్ట్ it often contains two small lateral outgrowths called stipules. మనం ఇందాక మాట్లాడుకున్నాం స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ స్టిప్యూల్స్ అన్నాం. సో ఇవి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి, యంగ్ లీఫ్ ప్రొటెక్ట్ చేస్తాయి, అదేవిధంగా యాక్సిలరీ బడ్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ స్టిప్యూల్స్. స్టిప్యూల్స్ ఆర్ ఫౌండ్. స్టిప్యూల్స్ ఎక్కువగా ఎవరిలో దొరుకుతాయి అంటే మెనీ డైకాట్స్ but absent in monocots. So exstipulate and దాన్ని ఏమంటాం మనము, exstipulate you can see in the which plant, monocots. We can see in the monocots. Okay, and stipulate leaves you can see in the dicots. Stipulate leaves ఎవరు చూస్తాం, dicots లో చూస్తాము. మరి కొన్ని లెగ్యూమ్ ప్లాంట్స్ లో, ఇన్ సమ్ లెగ్యూమ్ ప్లాంట్స్ లో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ పీ తీసుకుని ఏదో ఒకటి లెగ్యూమ్ ప్లాంట్స్ లో సపోజ్ దిస్ ఇస్ ద స్టెమ్ పోర్షన్ అండ్ దిస్ ఇస్ ద నోడ్ పోర్షన్. ఈ నోడ్ పోర్షన్ దగ్గర లీఫ్ బేస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ స్వలన్ గా ఉండి ఎలా ఉంది, తర్వాత పీటియోల్ వస్తుంది ఉంటుంది. సో దిస్ పోర్షన్ ఎలా ఉంది, దిస్ లీఫ్ బేస్ పోర్షన్ వాజ్ స్వలన్. ఎలా ఉంటుంది, స్వలన్. స్వలన్ లీఫ్ బేస్ అంటే ఏమంటుందండి మనము, స్వలన్ లీఫ్ బేస్. ది స్వలన్ లీఫ్ బేస్ కి ఇంకొక పేరే పల్వినస్ లీఫ్ బేస్. కాల్ ఇట్ యాస్ పల్వినస్ లీఫ్ బేస్. పల్వినస్ లీఫ్ బేస్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో చూడండి మళ్ళీ ఏం చెప్తాను చూడండి, ఇక్కడ స్టెమ్ పోర్షన్. ఈ స్టెమ్ పోర్షన్ మీద నోడ్ ఉంది, ఈ నోడ్ ద లీఫ్ బేస్ అరైజ్ అవుతుంది. ఈ లీఫ్ బేస్ అనేది ఎలా ఉంటుంది, స్వలన్ కొంచెం లావుగా ఉంటే, స్వలన్ అంటే కొంచెం లావుగా ఉంటే దాన్ని స్వలన్ అంటాము, స్వలన్ లీఫ్ బేస్ అంటాము. దాన్ని పల్వినస్ లీఫ్ బేస్, కాల్ ఇట్ యాస్ పల్వినస్ లీఫ్ బేస్. ఇన్ మోనోకాట్స్, మోనోకాట్లిడన్స్ లో అయితే ఇక్కడ ఎలా ఉంటుంది, లీఫ్ బేస్ అనేది నార్మల్ గా దిస్ ద ఇఫ్ యూ థింక్ దిస్ ద స్టెమ్, లీఫ్ బేస్ ఏం చేస్తుంది, ఇలా దీన్ని కవర్ చేస్తూ ఉంటుంది సీట్ లాగా. Okay, so the leaf base, sorry, the leaf base expands into a sheath covering the stem partially wholly. అది partially గా కవర్ చేసి the whole గా కవర్ చేసి. You can see mainly you can see in the grasses. Grasses లో బాగా కనిపిస్తుంది మీకు. You can see in the grasses లో చూస్తున్నాం. If you see in the diagram, చూడండి ఇక్కడ this is the pulvinous leaf base. This is the pulvinous leaf base. See this leaf base, how this leaf base was swollen. This leaf base was swollen. Okay, and continues the petiole. This is the petiole portion. This is the swollen leaf base, that is nothing but a pulvinous leaf base. Leaf base swollen go on cards leaf. Okay, next ఈ portion చూసుకున్నట్టయితే this is the stem portion, this is the stem portion, this is the stem portion. ఇక్కడ చూడండి this is the leaf base. ఈ leaf base చూడండి partially cover అయింది చూడండి. This is the partially covered to the sheath. Okay, partially covered to the stem. దాన్ని మనం ఏమంటాం, sheath అని పిలుస్తాం. We call it as sheath. partially cover అయింది. అదే విధంగా తర్వాత ఇలా లీఫ్ అది పార్షియల్లీ కవర్ అవ్వచ్చు, లేదంటే ఫుల్లీ కూడా కవర్ అవ్వచ్చు. యూ కెన్ సీ దిస్ ఇస్ ద నోడ్, దిస్ ద నోడ్, లీవ్స్ అండ్ లీఫ్ బేస్ ఇస్ కవర్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ మొత్తం కవర్. ఇక్కడ స్టెమ్ కనిపిస్తుంది, ఇక్కడ వరకు ఇదంతా స్టెమ్ ఉంది కానీ మనకు కనిపించదు. ఎందుకు కనిపించట్లేదు, లీఫ్ అనేది కవర్ చేస్తూ ఉంది కాబట్టి, లీఫ్ బేస్ కవర్ చేస్తూ ఉంది కాబట్టి మనకు కనిపించదు. ఆ తర్వాత మళ్ళీ లీఫ్ బ్లేడ్. ఓకే, ఇది మనం ఎవరిలో చూస్తాము, సీట్ ఇన్ మోనోకాట్స్. వీ కెన్ సీ సీట్ ఇన్ మోనోకాట్స్ లో చూస్తాం. సో తర్వాత లామినా. నెక్స్ట్ ఇస్ ద లామినా ఆర్ లీఫ్ బ్లేడ్ అని అంటాం. సో ఇది ఎలా ఉంటుంది మనకు తెలుసు, గ్రీన్ కలర్ లో ఉంటుందని తెలుసు. పైకి ఇది ఎక్స్పాండ్ పార్ట్ అని చెప్పాను. పైగా దీనిలో ఏం జరుగుతుంది, మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఫోటోసింథసిస్. మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఫోటోసింథసిస్. చెప్పిన కంటెంట్స్ క్లోరోప్లాస్ట్ ఉంటుందని చెప్పాను. సో ఈ లీఫ్ లామినా లో టూ సర్ఫేసెస్ ఉంటుంది. వన్ ఇస్ ద అడాక్సియల్ సర్ఫేస్, అనదర్ వాజ్ ద అబాక్సియల్ సర్ఫేస్. సో అడాక్సియల్ అంటే ఇట్ ఈస్ ద వెంట్రల్ ఆర్ అప్పర్ పార్ట్. సో ఇటువైపు ఇలా ఉంటుంది, లీఫ్ ఇలా ఉంటుందా, లీఫ్ ఇలా ఉండేటప్పుడు పైన ఉండే పోర్షన్ మనం ఏమంటాం అంటే వెంట్రల్ పోర్షన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ పార్ట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ అడాక్సియల్. సన్లైట్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. దేని క్యాప్చర్ చేసుకుంటుంది, సన్లైట్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. దాని బిలో ఉన్నటువంటిది ఏమైతే ఉంటుందో దిస్ పోర్షన్ విల్ కాల్ ఇట్ యాస్ అబాక్సియల్ సర్ఫేస్ ఆర్ లోవర్ పార్ట్ ఆర్ డోర్సల్ సైడ్. సో వెంట్రల్ సైడ్ అడాక్సియల్ సర్ఫేస్, అప్పర్ పార్ట్ విచ్ అబ్జర్వ్ సన్లైట్, లోవర్ పార్ట్ అబాక్సియల్ సర్ఫేస్ ఆర్ డోర్సల్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ చూసుకున్నట్టయితే it is supported by veins and veinlets. సో లీఫ్ ఇందాక చూసాం, లీఫ్ లామినా ఏముంటుంది, మిడ్ రిబ్ ఉంటుంది, వెయిన్స్ ఉంటాయి, పైగా వెయిన్లెట్స్ కూడా ఉన్నాయి చెప్పాను.
ఓకే. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా దే గివ్ ద రిజిడిటీ ఆర్ స్ట్రెంగ్త్ టు ద లీఫ్. ఓకే. రిజిడిటీ ఆర్ స్ట్రెంగ్త్ టు ద లీఫ్ బ్లేడ్‌కి స్ట్రెంగ్త్ ఇస్తుందన్నమాట. సో ఇట్స్ సపోర్టెడ్ బై వెయిన్స్, అదేవిధంగా వెయిన్‌లెట్స్, అదేవిధంగా ఇట్స్ ప్రొవైడ్ రిజిడిటీ టు ద లీఫ్ బ్లేడ్. హియర్ ఈస్ యూజువల్లీ మిడిల్ ప్రామినెంట్ వెయిన్ నోన్ యాస్ మిడ్రిబ్. మధ్యలో మెయిన్‌గా మెయిన్ ఉంటుంది. మెయిన్ వెయిన్ ఈస్ నథింగ్ బట్ ఏ మిడ్రిబ్ అని చెప్పాను. నెక్స్ట్ పోర్షన్ వెయిన్స్ ప్రొవైడ్ రిజిడిటీ టు ద లీఫ్ బ్లేడ్ అండ్ యాక్ట్స్ యాస్ చానెల్స్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ వాటర్, మినరల్స్, ఫుడ్ మెటీరియల్స్. ఇప్పుడు ఏవైతే వెయిన్స్ ఉన్నాయి, మిడ్ డ్రిప్ ఉంది, వెయిన్స్ ఉన్నాయి, వెయిన్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఈ 3 కూడా అంటే ఫుడ్‌ని, వాటర్‌ని, అదేవిధంగా మినరల్స్‌ని అన్నిటిని కూడా ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఒక పోర్షన్ అంటే ఇక్కడ రూట్‌లో వాటర్ ఉండదు. రూట్ ఏం తీసుకుంటది? వాటర్‌ని తీసుకొని ఎక్కడ పంపిస్తే స్టెమ్‌కి పంపిస్తే స్టెమ్ నుంచి లీవ్స్‌కి వస్తాయి. సో వాటర్‌ని ఎవరు ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు? జైలం ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. ఫుడ్‌ని ఎవరు ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు? ఫ్లోయమ్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. సో వాటర్‌తో పాటు జైలంలో వాటర్‌తో పాటు మినరల్స్ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. రూట్స్ నుంచి లీఫ్ వరకు. ఆ లీఫ్ నుంచి మళ్ళీ కొంత వాటర్ మాలిక్యూల్స్ బయటికి రిలీజ్ అవుతాయి. ఇన్ ద ప్రాజెక్ట్ నథింగ్ బట్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. విల్ టాక్ ఇట్ లేటర్. ఓకే. దిస్ ఈస్ సో వెయిన్స్ అది ప్రొవైడ్ లీఫ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ గా అంటే దిస్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. ఓకే. సో దట్స్ వై దే ఆర్ యాక్టింగ్ యాస్ ఎ ఛానల్స్. ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఛానల్స్ గా యాక్ట్ చేస్తాయి ఫర్ ట్రాన్స్పోర్ట్ వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్ మెటీరియల్స్. దిస్ ఇస్ ద లామినా ఆర్ లీఫ్ బ్లేడ్ చూడండి ఇక్కడ ఎలా ఉంది. దిస్ ద మిడ్రిక్. యూ కెన్ సీ దిస్ ఇస్ ద మిడ్రిక్. క్లారిటీగా ఉంది ఇక్కడ మిడ్రిక్ చూడండి. ఇవి దీస్ ఆర్ ద వెయిన్స్. యూ కెన్ సీ దీస్ ఆర్ ద వెయిన్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసరికి వెయిన్లెట్స్. యూ కెన్ సీ దిస్ వెయిన్లెట్స్. ఓకే. సో దిస్ ద మళ్ళీ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్. యూ కెన్ సీ వెయిన్లెట్స్ హియర్. సో ఇదన్నీ ఎలా కనిపిస్తుంది మీకు? ఈ స్ట్రక్చర్ మొత్తం ఎలా కనిపిస్తుంది? ఇదంతా కూడా ఒక నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ లా కనిపిస్తుంది. సో దట్స్ వై వెయిన్స్ అండ్ వెయిన్లెస్ ఫార్మ్ ఏ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్ అంటాము. సో దీనిలో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి మళ్ళీ. వన్ ఇస్ ద రెటిక్యులేట్. ఒకటేంటి రెటిక్యులేట్ అంటాం. ఇంకోటి వచ్చేసరికి ప్యారలల్. ఒకటి రెటిక్యులేట్, ఇంకోటి ప్యారలల్. రెటిక్యులేట్ అంటే ఈ టైప్ ఆఫ్ చూసేది అంతా కూడా మీరు రెటిక్యులేట్ వెనస్ ఇలా ఉంటాయి. లీఫ్ ఈ స్ట్రక్చర్ లో ఉంటే ఇవన్నీ కూడా రెటిక్యులేట్. ఎందుకంటే మిడ్ డ్రిప్ ఉంటుంది, వెయిన్స్ ఉంటాయి, వెయిన్లెట్స్ ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్. రెటిక్యులేట్ అంటేనే అర్థం ఏంటి అంటే నెట్వర్క్. రెటిక్యులేట్ అంటే అర్థం ఏంటి? నెట్వర్క్. సో రెటిక్యులేట్ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్. నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్. సో మనం ఈ రెటిక్యులేట్ వెనస్ ఎవరిలో చూస్తామంటే విల్ సీ ఇన్ ద డైకాట్స్. ఎవరిలో చూస్తామో డైకాట్స్. సో ఏదైనా లీఫ్ మీరు చూసి ఈ టైప్ ఆఫ్ లీఫ్ మీరు ఎప్పుడైనా చూసారనుకో రెటిక్యులేట్ వెనస్లో చూసారు అనుకోండి దట్ ఇస్ ఎ డైకాట్ ప్లాంట్ అని చెప్తాం. అలా కాకుండా ఇఫ్ యూ సీ లీఫ్ ఇలా ఉంటే సపోజ్ దిస్ ద లీఫ్, సపోజ్ దిస్ థింగ్ దిస్ ద లీఫ్, దిస్ ద మిడ్రిప్, దిస్ ద మిడ్రిప్. వెయిన్స్ అనేవి ఇలా పాస్ అవుతున్నాయి. ఇలా ఉన్నాయి. వెయిన్స్ అని ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. వెయిన్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి. ఇలా ప్యారలల్ గా ఉంటే దాన్ని మనం ఏమంటాం? విల్ కాల్ ఇట్ యాస్ ప్యారలల్ వెనేషన్. విల్ కాల్ ఇట్ యాస్ ప్యారలల్ వెనేషన్. సో ఈ రెక్టిక్యులేట్ అండ్ ప్యారలల్ అనేది ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ వెనేషన్. ఏమంటారు దీన్ని? వెనేషన్. వెనేషన్ అంటే అర్థం ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ వెనేషన్ అంటే అర్థం ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ ఆన్ లీఫ్ లామినా. లీఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెనేషన్. సో ఇలా నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ అరేంజ్ అయితే రెటిక్యులేట్ వెనేషన్ ఇన్ ద డైకాట్స్. ఇలా మామూలుగా ప్యారలల్ గా చూస్తే వెయిన్స్ ప్యారలల్ గా ఉంటే విల్ కాల్ ఇట్ యాస్ ప్యారలల్ వెనేషన్. యూ కెన్ సీ ఇన్ ద మోనోకాట్. ఎవరిలో చూస్తాం మనం ఇది? మోనోకాట్ లో చూస్తాం. యూ కెన్ సీ ఇన్ ద మోనోకాట్. విల్ సీ ఇన్ ద మోనోకాట్ లో చూస్తాం. దిస్ ఇస్ అబౌట్ ద లీఫ్ లామినా అండ్ లీఫ్ బ్లేడ్. ఓకే. అండ్ ఫైనల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లీఫ్. సో మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఫోటోసింథసిస్. మెయిన్ ఫంక్షన్ లీఫ్ ఏంటంటే ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ద్వారా ఏం జరుగుతుంది? ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? గ్యాసెస్ ఎక్స్చేంజ్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఏంటి? అర్థం ఏంటి? లీఫ్ టొమాటో ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటే క్లోజ్, ఇలా ఉంటే ఓపెన్. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది? పోర్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ టొమాటో పోర్. ఈ టొమాటో పోర్ ద్వారా ఏం చేస్తుంది? ప్లాంట్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఫోటోసింథసిస్ జరగడం వల్ల ఒక బై ప్రోడక్ట్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్ లో రిలీజ్ చేస్తే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. దిస్ ఇస్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్. దీన్ని ఏమంటాం మనము? గ్యాసెస్ ఎక్స్చేంజ్. దాంతో పాటు నెక్స్ట్ ప్రాసెస్ ట్రాన్స్పిరేషన్. ఎప్పుడైతే టొమాటో ఓపెన్ అయిందో దాంతో పాటు కొంత వాటర్ వేపర్ మాలిక్యూల్ బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ టొమాటో హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పిరేషన్. ఓకే. Transpiration nothing but a loss of water. Next storage. Next leaf and store some leaves perform the function of storage of water. ఎగ్జాంపుల్ అలోవెరా. మీరు అలోవెరా కానీ లేదు అంటే డెజర్ట్ ప్లాంట్స్ లో ఉన్న క్యాక్టస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టు లోపల దే విల్ బి దిస్ లీవ్స్ విల్ స్టోర్ వాటర్. లీవ్స్ విల్ స్టోర్ వాటర్. దాని స్టోరేజ్ ఫంక్షన్ కూడా అంటారు. నెక్స్ట్ అది ఇంకా క్లైంబింగ్. సో సమ్ లీవ్స్ కి ఎలా మాడిఫై టెండర్స్ గా మాడిఫై అవుతాయి. టెండర్స్ గా మాడిఫై అయితే ఇలాగా ఏం చేస్తే పాక్కుంటూ పోతాయి అనమాట. యూ కెన్ సీ ద టెండర్స్. వాటిని ఏమంటాం మనం? టెండర్స్ అంటాం. మీ కాల్ ఇట్ as tendrils which helps in the climbing.
ఓకే. నెక్స్ట్ ప్రొటెక్షన్. ఓకే. సో కొన్ని లీవ్స్ ఏమైనా మోడిఫై అవుతాయి. సపోజ్ నేను డెజర్ట్ ప్లాంట్స్‌లో చూసుకుంటే, దీస్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్. లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ తగ్గట్టు ఎక్కువగా ట్రాన్స్‌పిరేషన్ జరగదు. ప్రొటెక్షన్ కోసం. అంతే కాకుండా కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఇట్ విల్ ఫార్మ్ సమ్ లీవ్స్ ఇంటూ స్పైన్స్‌గా మోడిఫై చేసుకొని కొన్ని ప్లాంట్స్. అవేం చేస్తుంది, హెర్బివోర్స్ ఏం చేస్తాయి, తినకుండా కాపాడుతాయి. ఇఫ్ సపోజ్ హెర్బివోర్స్ తినదనుకో, ఆ నాలుక స్పైన్‌కి గుచ్చుకుంటది. సో అప్పుడేమవుతుంది, కొంచెం యానిమల్ హార్మ్‌ఫుల్ అవుతుందన్నమాట. సో అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. Next finally, reproduction is nothing but a leaves of bryophyllum, begonia. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు మీకు బ్రయోఫిలం తీసుకోండి. బ్రయోఫిలం లీవ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇట్ కెన్ యాక్సెస్ రిప్రొడక్షన్ పర్పస్. అది లీఫ్ తీసుకొని మళ్ళీ నాటితే మళ్ళీ ఇంకో ప్లాంట్ వచ్చేది. లీఫ్ నాటితే ఇంకో ప్లాంట్ వచ్చేస్తుంది. అటువంటి టైప్స్ ఆఫ్ reproduction. So bryophyllum we can see in the bryophytes, you can see in the bryophytes, mainly the bryophytes. ఒక ప్లాంట్ ఉంది. ద ప్లాంట్ నేమ్ వాస్ ద మార్కాన్సియా. ఏముంటదని, మార్కాన్సియా. దిస్ మార్కాన్సియా సపోజ్ ది ఈస్ హ్యావింగ్ ఇలా ఉంటుంది. మార్కాన్సియా ఇస్ హ్యావింగ్ ఏ దిస్ మార్కాన్సియా ఇస్ హ్యావింగ్ ఏ స్మాల్ బడ్స్. వీల్ కాల్ ఇట్ యాస్ జెమ్మే. ఏమంటాం మనము, జెమ్మే. దీనిపైన కప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం, విల్ కాల్ ఇట్ యాస్ జెమ్మే కప్. జెమ్మే కప్. ఈ జెమ్మే కప్ ఎప్పుడైతే సాయిల్ లో నాటారనుకోండి, అగైన్ యూ గట్ ఏ న్యూ Markansia, new plant. Okay, thank you. This is about the leaf. Thank you. Please like, share and subscribe to my channel.